హలో అండి, నేను మీ మోజెస్ జయరాజ్. ఇవాళ వీడియో ఏంటంటే కన్స్పిరసీ పార్ట్ 7. ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే లాస్ట్గా 27th August 2025 మనం డిస్కస్ చేసిన ఫ్రీడమ్ గురించి. మనం ఆ చాప్టరే కంటిన్యూ చేస్తున్నాం ఈ కన్స్పిరసీ కుట్ర అనే సిరీస్లో. అన్సీన్ హ్యాండ్ బై ఏరాల్ఫ్ ఎపర్సన్ రాసింది. నేను యూజ్ చేస్తున్న వెబ్ క్యామ్ C950. ఇంకా లైటింగ్, ప్రాపర్ లైటింగ్ యూస్ చేయాలి, బెటర్గా ఉంటుంది. ఎల్ఈడి లైటింగ్, బిహైండ్ సీలింగ్ లైటింగ్ యూస్ చేయకుండా. ప్రీవియస్గా బజింగ్ నాయిస్ వస్తుందని వెబ్ క్యామ్లో, ఫోన్ క్యామ్లో. సో ఇప్పుడు నేను ఈ క్యామ్ యూస్ చేస్తున్నాను. నాకు తెలిసి మీకు ఆడియో క్లియర్గా ఉండే ఉంటుంది. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే, ఇఫ్ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు హిస్ లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ, and no one has the right to take these rights, then it follows that man must have the right to protect his rights. మనం ప్రీవియస్ చాప్టర్స్లో డిస్కస్ చేసుకున్నట్టు, ఒకవేళ ఎవరైతే ఈ ప్రపంచంలో రెండు దృక్పథాలు ఉంటాయి. ఒకటేమో ఎవల్యూషన్, అంటే మనిషి ఎవరు సృష్టించలేరు, అతనికి అతనే తయారు చేయబడ్డాడు ఒక గొప్ప ప్రేరుడు వల్ల. దాంట్లో నుండి వచ్చిన గ్రాడ్యువల్గా ఎవల్యూషన్ ప్రాసెస్లో ఒక జంతువు నుండి ఒక జంతువు కింద రూపాంతరం మారిపోతా ఇప్పుడు ప్రస్తుతం ఇలాగ మనిషి మారిపోయి మనిషిగా వచ్చాడు అని నమ్మే వాళ్ళు నమ్మే సిద్ధాంతం చాలా విషయాలకి వైలేట్ చేస్తాయి. అవి క్రియేషన్ సైన్స్లో మాట్లాడుకున్నాం. అయితే ఈ దృక్పథంతో ఉండే ప్రజలు కొంతమంది మళ్ళీ దేవుడు సృష్టించాడు, అది కూడా బైబిల్లో క్రియేట్ చేసిన జెనిసిస్ చెప్పే ఆరిజిన్ అని నమ్మేవాళ్ళు ఇంకో సెట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు నమ్మేది క్రియేషన్ సైన్స్, సృష్టి 6000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని. అలాంటి దృక్పథంతో ఉంటేనే ఈ ప్రపంచంలో కనిపించే మెజారిటీ ఆఫ్ స్టేట్మెంట్స్ కాంట్రడిక్ట్ అవ్వవు. అంటే కాంట్రడిక్ట్ అవ్వవు. ఇదేంటి, ఎవల్యూషన్ థియరీకి, సో కాల్డ్ సైన్స్గా చలామణి అవుతున్న అబద్ధానికి కాంట్రడిక్ట్ అవ్వవు. సో దాని నుండి మనం ఫర్దర్ కంక్లూడ్ చేసుకొని, మానవుడికి దేవుడే రైట్స్ ఇచ్చాడని, ప్రతి మనిషికి రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ మీద రైట్స్ ఉన్నాయని, ఒక మనిషి ఇవ్వకపోతే దాన్ని కేవలం ఇంకొక మనిషి తీసుకోవడానికి హక్కు లేదని మనిషి కానీ ప్రభుత్వం కానీ, కేవలం దేవుడు ఇంకొక మనిషి కానీ ఆ మనిషి కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకొక ఇండివిజువల్ కానీ, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ కానీ, ఇంకొక మనిషి కానీ, జన సమూహం కానీ వచ్చి లాక్కోకుండా, ఒక మనిషి దగ్గర నుండి కానీ సమూహం అయిన మనుషుల దగ్గర నుండి కానీ రైట్స్ లాక్కోకుండా, వాళ్ళ స్వేచ్ఛలు హక్కులు లాక్కోకుండా దాన్ని కాపాడుకోవడానికి మనిషి పోరాడే అతనికి హక్కు ఉందని ఇక్కడ మనకి ఏరాల్ఫ్ ఎపర్సన్ చెప్తున్నాడు. రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ ది రైట్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ టు ఎనీ అదర్ ఇండివిజువల్. ప్రతి ఒక్కరికి ఈ హక్కు ఉంది. ఎవరి హక్కుని వాళ్ళు డిఫెన్స్ చేసుకునే హక్కు ఉంది. ఇప్పుడు మనకి చట్టం మీరి పోలీస్ కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ కానీ, కోర్టులు కానీ, అవి మన బేసిక్ రైట్స్ అయిన రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ, మన జీవితం మీద హక్కు కానీ, మన ప్రాణం మీద జీవితం మీద హక్కు కానీ, మన స్వేచ్ఛ మీద హక్కు కానీ, మన ప్రైవేట్ ప్రాపర్టీ, మనకి ఏదైతే జీవనాధారం కోసం మనకి సంపాదించుకున్నామో, మనకు కలిగిందో దాని మీద హక్కులు కానీ, ఈ గవర్నమెంట్ ఏజెన్సీ కానీ ఎవరైనా మనకి దుర్బుద్ధితో లాక్కున్నప్పుడు మనకి దాని నుండి మనల్ని డిఫెండ్ చేసుకోవడానికి ఎవరి దగ్గర నుండి అయినా హక్కు ఉందని ఇక్కడ మనకి అది బేసిక్ ట్రూత్. అంతేకాకుండా మనకి ఇక్కడ ఏరాల్ఫ్ ఎపర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇఫ్ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్లీ, then each individual has the right to pool his individual right with others so that all can protect their rights from those who come to violate all of their rights at the same time. ఇప్పుడు ప్రతి ఒక్కరికి
వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉన్నప్పుడు అందరూ కలయికగా కలిసి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా సెల్ఫ్ డిఫెన్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నీ సెల్ఫ్ డిఫెన్స్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం అంతా ఒక సమూహంగా కలుసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనం బలవంతులుగా అవుతూ ఇంకొకటి వచ్చినప్పుడు మనల్ని ఎదిరించి మన యొక్క ఈ దేవుడు మనకి ఇచ్చిన హక్కుల్ని వాళ్ళు తీసుకోలేకుండా ఉండడానికి మనం ఇంకా ఇంకొకరితో చేతులు కలుపుకొని మనం దాన్ని ఇంకా బలపరుచుకుంటాం. రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ని, మన బేసిక్ హక్కుల్ని కాపాడుకోవడానికి వాళ్ళతో మనం అందరం కూడుకుంటాం. పూల్, అది దానికి అర్థం. In other words, if each has the right individually, then all have the right collectively. ఇక్కడ ఏంటంటే మనకి ఎవరికి వాళ్ళ హక్కు ఉన్నప్పుడు అందరికీ కలిపి ఇంకొకళ్ళు సేవ్ చేసుకోవడానికి కూడా హక్కు ఉంది. అది ఇక్కడ మనకి చెప్తున్నాడు. Such collective pooling of individual rights to self-defense are called governments. అలాగా కలయికతో ఇంకొకరిని ప్రొటెక్ట్ చేసుకునే రైట్స్ ఉన్నది కాబట్టి ఉన్నదాన్నే గవర్నమెంట్ అంటారు. అదే గవర్నమెంట్ ఏజెన్సీ. అంతేకాకుండా దీనివల్ల నేను తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు నీ పొరుగువాడు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా సహాయం చేయాలి. అదే మనం నేర్చుకునేది ఇక్కడ. ఇప్పుడు మన ముందు అన్యాయం ఎవరికైనా జరుగుతుంటే మనకు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రతి ఒక్కడికి ప్రశ్నించి, ఇప్పుడు సోషల్ మీడియా వీడియో రికార్డింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేసి క్యాప్చర్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్లో ప్రతి సర్టెన్ ప్లేసెస్లో వీడియో రికార్డ్ చేసుకునే హక్కు ఉంది. అది ఇక్కడ మనకు చెప్తున్నారు. అంతేకాకుండా మనం నించొని ఈవెన్ అది గవర్నమెంట్ అయినా ప్రశ్నించే హక్కు ఇంకొకరికి జరిగినప్పుడు, ఇప్పుడు కొన్ని క్రైమ్స్ జరుగుతున్నప్పుడు ఒక పిల్లలకు కానీ ఎవరికైనా విమెన్కి కానీ ఇంకొక సర్టెన్ పర్సన్స్కి కానీ అన్యాయం జరిగినప్పుడు మనం లేచి ప్రశ్నించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మనందరి కలయికే గవర్నమెంట్. దాని గురించే మనందరి మీద ఒకడు నాయకుడిగా ఉండడానికి దానికి అధికారులను ఏర్పరచుకుంటాం. దాని గురించే మనందరం ఓటేసుకొని ఒకరిని ఏర్పరచుకుంటాం. అది మనకి హక్కు ఉంది, వాళ్ళకి హక్కు ఉంది. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానికంటూ సపరేట్గా ఒకళ్ళు మనకి హక్కు ఇచ్చి మనం ప్రశ్నించడానికి మనకి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ దాని యొక్క నేను ఇంటర్ప్రిటేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన స్టేట్మెంట్ని బట్టి నేను అర్థం చేసుకున్న అర్థంని బట్టి, అంతేకాకుండా దట్ వాజ్ ద ట్రూ ఇంటర్ప్రిటేషన్. ఐ థింక్ సో. Men create government when they pool their individual rights to self-defense to create an agency that has the collective right to protect both individual and the collective body of individuals. Men create governments when they pool their individual rights to self-defense to create an agency that has the collective right to protect both the individual and the collective body of individual. మనుషులు కలిసి ఒక గవర్నమెంట్స్ని వాళ్ళ ఇండివిజువల్ రైట్స్ని కలుపుకొని ఒక గవర్నమెంట్స్ని ఫామ్ చేసి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం గవర్నమెంట్ అనే ఏజెన్సీని క్రియేట్ చేసుకుంటారు. ఆ గవర్నమెంట్ అనే ఏజెన్సీకి బోత్ మన హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడము, అంతేకాకుండా సమూహమైన ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది దాని బాధ్యత, దాని రైట్, అది చేయాల్సిన పని. అది బేసిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బేసిక్ necessary for government. Men can only grant to government those rights they themselves have. If an individual does not have a right, it is not possible for that individual. ఒకవేళ ఒక మనిషికి ఒక హక్కు ఉంటే ఆ హక్కునే కేవలం మనం గవర్నమెంట్కి ఇచ్చి మనం ప్రొటెక్ట్ చేయమంటాం. ఆ హక్కు లేకపోతే మనకి ఇవ్వడానికి హక్కు లేదు. అది ఇక్కడ మనకి A. Ralph Epperson డిస్కస్ చేస్తుంది. Grant the right to the government. Government can only have those rights that each individual have. గవర్నమెంట్కి ఏది ఉంటాయి, మనం ఏదైతే కలయికగా సమూహంగా ఇచ్చామో అదే హక్కులు గవర్నమెంట్కి ఉంటాయి.
These truths about human rights can be illustrated by a brief and simple economic model based upon two assumptions about human nature. ఈ రెండు ఇలిస్ట్రేషన్స్ అంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకి ఒక బ్రీఫ్గా ఒక ఈజీగా అర్థమయ్యేలాగా సింపుల్ ఎకనామిక్ మోడల్ బేస్డ్ అపాన్ టూ ఎజంప్షన్. ఈ రెండు ఎజంప్షన్ అంటే అజ్యూమ్ చేసుకోవడం. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు లేదా ఇది జరగడం వల్ల మనకి కలగబోయేది ఏంటి అలాగే అజ్యూమ్ చేసుకోవడం. ఆల్ పీపుల్ కన్జ్యూమ్ ఈక్వల్లీ. ఈ రెండు ఎజంప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఎజంప్షన్ అందరూ సమానంగా తింటారు అనుకుందాం, అది ఒక ఎజంప్షన్ అంటే అజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ జనరల్గా అందరూ ఒకేలాగా తినరు, కానీ ఏంటంటే ఇక్కడ ఎజంప్షన్ మనకి అర్థం అవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ లిమిట్ చేసి ఒక బౌండరీస్గా ఉంచి లిమిట్ చేసి మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు ఇక్కడ. ఆల్ పీపుల్ కన్జ్యూమ్ ఈక్వల్లీ అండ్ ఆల్ పీపుల్ ప్రొడ్యూస్ అన్ఈక్వల్లీ. ప్రతి ఒక్కడు సమానంగానే కన్జ్యూమ్ చేస్తాడు అనుకుంటున్నాము. కన్జ్యూమ్ అంటే వాడుకుంటారు, తినడం మాత్రమే కాదు, యూజ్ చేసుకుంటారు, వినియోగించుకుంటారు. ఇవి పదాలకి కన్జ్యూమ్ అని యూజ్ చేయొచ్చు. యూజ్ చేసుకుంటారు, కన్జ్యూమ్ వాడుకుంటారు అనుకుందాం. వాళ్ళకి కన్జ్యూమ్ ఉపయోగించుకుంటారు, అందరూ సమానంగా ఉపయోగించుకుంటారు. రెండో అసంప్షన్ ఏంటంటే ఆల్ పీపుల్ ప్రొడ్యూస్ అన్ఈక్వల్లీ. అయితే అందరూ సమానంగా ప్రొడ్యూస్ చేయరు అనేది రెండవ అసంప్షన్. అసంప్షన్ 1 ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్. అసంప్షన్ 1 అనేది ఖచ్చితమైనది కాదు. ఆబ్వియస్లీ సిన్స్ నాట్ ఆల్ పీపుల్ కన్జ్యూమ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, బట్ బేసికల్లీ ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. Obviously, since not all people consume exactly the same, but basically the statement is correct. నేను మీకు చెప్పినట్టు ప్రతి ఒక్కడు సిమిలర్గా కన్జ్యూమ్ చేయకపోయినా అయినా కానీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్తున్నాడు. నోటీస్ దట్ ద పార్టిసిపేట్ అట్ ఎ బ్యాంక్వెట్ ఆర్ ఆల్ గివెన్ అన్ ఈక్వల్ పోర్షన్ వెదర్ దే ఆర్ లార్జ్ ఆర్ స్మాల్ అండ్ ఈచ్ సర్వింగ్ అట్ ఎ drive-in restaurant is the same size. So for the sake of this discussion, it will be assumed that all people pretty well consume equally. చూడండి, మనం ఒక బఫెట్కి బ్యాంక్వెట్కి వెళ్ళాం అనుకోండి, విందుకి మనల్ని పిలిచినప్పుడు కొంతమందిని పిలిచినప్పుడు వాళ్ళందరికీ ఒకే రీతిలో తిండి పదార్థం పెట్టారు అనుకోండి తినటానికి. అలాగే డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ ఏదైతే మనకి కాదు, యూఎస్ఏలో అటు సైడ్ ఏంటంటే డ్రైవ్-ఇన్ రెస్టారెంట్స్ ఉంటాయి. డ్రైవ్-ఇన్ రెస్టారెంట్స్ అంటే కార్ డ్రైవ్ చేసుకుంటా మనం వెళ్ళి ఆర్డర్ తీసుకొని మనం ఇంకా సైడ్కి వచ్చేసి మన కార్లోనే ఫుడ్ తింటాం, లేదా ఇంటికి వెళ్ళి తింటాం ఎక్కడో చోట. అది డ్రైవ్-ఇన్ రెస్టారెంట్. సిమిలర్గా డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ అవి పెద్దవైనా చిన్నవైనా సమానంగా ఇచ్చారు అనుకోండి. సో ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ డిస్కషన్ ఇట్ విల్ బి అజ్యూమ్డ్ దట్ ఆల్ పీపుల్ ప్రెటీ వెల్ కన్జ్యూమ్ ఈక్వల్లీ. మనం ఈ చర్చించుకునే దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు సమానంగా తింటారు అని అనుకుందాం, ఎందుకంటే సమానంగా పెట్టబడింది. సచ్ ఈజ్ నాట్ ద కేస్ విత్ అజంప్షన్ 2. అయితే ఇక్కడ రెండో మనం ఊహించుకున్న దాని ప్రకారం అది మాత్రం కేసు కాదు, అది మాత్రం కాదు. Assumption 2లో each person if given equal opportunity to produce his sustenance would produce unequally. ఒకరికి మాత్రం మనం ఒకరిని పండించమని ఏదైనా సృష్టించమని తయారు చేయమని ఒకరికి సేమ్ అమౌంట్ ఆఫ్ మనం సర్టెన్ థింగ్స్ ఇచ్చామనుకోండి, అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ సిమిలర్గా ఇచ్చామనుకోండి, ప్రతి ఒక్కరికి వాళ్ళు సిమిలర్గా ప్రొడ్యూస్ చేయలేరు. అది అసంప్షన్ 2. సమ్ వుడ్ ప్రొడ్యూస్ మోర్ దాన్ అదర్స్. కొంతమంది మిగతా వారికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. జనరల్లీ ద యంగ్, ద ఎనర్జెటిక్ అండ్ ద స్కిల్డ్ వుడ్ ప్రొడ్యూస్ మోర్ దాన్ ద ఓల్డ్, ద లేజీ అండ్ ద అన్స్కిల్డ్. యంగ్గా ఉన్నోళ్ళు, ఎక్కువ బలంగా ఎనర్జెటిక్గా ఉన్నోళ్ళు, ఎక్కువ ప్రావీణ్యతలో ఉన్నోళ్ళు వృద్ధుల కంటే సోమరి వాళ్ళకంటే తక్కువ స్కిల్డ్ అంటే ఎక్కువ పనితనం లేని వారికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ద వెల్ విల్ ప్రొడ్యూస్ మోర్ దాన్ ద ఇన్ఫర్మ్. బాగా
ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యంగా ఉన్న వారికంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. బట్ ఈచ్ వుడ్ కన్జ్యూమ్ అబౌట్ ద సేమ్. అయితే ప్రతి ఒక్కళ్ళు సమానంగా వాడుకుంటారు, తింటారు, కన్జ్యూమ్ మనకు అర్థమయ్యే భాషలో. దిస్ మీన్స్ దట్ సమ్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ మోర్ దాన్ దే కన్జ్యూమ్ వైల్ అదర్స్ కన్జ్యూమ్ మోర్ దాన్ దే ప్రొడ్యూస్. ఇలాగ మనం లెక్కలో చూసుకుంటే కొంతమంది వాళ్ళు తినేదానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు, కొంతమంది వాళ్ళు తినేదానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు లైక్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు చూడండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి స్ట్రక్చరు. ఇప్పుడు మనకి యావరేజ్ బేసిక్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఫాదర్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు, మిగతా వాళ్ళు ఏమీ ప్రొడ్యూస్ చేయని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఫాదర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తారు, ఆయనకి ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేసినా ఆయనకి సరిపడా తింటాడు. ఇప్పుడు 1000 రూపీస్ ప్రొడ్యూస్ చేస్తే 4 మెంబర్స్ 250 రూపీస్ తింటుంటే, ఫాదర్ ఇక్కడ అందరూ లిమిటెడ్గా తింటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్రిక్ట్ చేసుకుంటే, కానీ ప్రొడక్షన్ మాత్రం ఒక్కళ్ళే ఎక్కువ ఎర్నింగ్ ఉంది. సిమిలర్గా ఇక్కడ అజంప్షన్లో కూడా కొంతమంది ప్రొడ్యూస్ చేసేదానికంటే ఆ బేసిక్ ఫ్యాక్టర్ని లిమిట్ చేసుకున్నాం కాబట్టి కన్జంప్షన్ ఫ్యాక్టర్ని 250కి వేసుకుంటే కొంతమంది వాళ్ళు తినేదానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు, కొంతమంది తినేదానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది ఇక్కడ మనకి డిస్కస్ చేసుకున్నాం మనం. దిస్ మీన్స్ దట్ సమ్ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్ మోర్ దాన్ దే కన్జ్యూమ్ వైల్ అదర్స్ కన్జ్యూమ్ మోర్ దాన్ దే ప్రొడ్యూస్. ద ఆథర్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ అన్ ఎకనామిక్ మోడల్ దట్ విల్ illustrate the validity of the concept of private property based upon these two assumptions. ఈ రచయిత మనకి ఏం చెప్తున్నాడంటే ఆథర్ ఒక ఎకనామిక్ మోడల్ని మనకి ఎగ్జాంపుల్గా ఇలిస్ట్రేట్ చేసి వ్యాలిడిటీ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ బేస్డ్ అపాన్ దిస్ ఈ టూ అసంప్షన్స్ని బట్టి వ్యాలిడిటీ the state of being legally or officially acceptable. ప్రైవేట్ ప్రాపర్టీ ఒక మనిషికి తన సొంత హక్కులు కొన్ని ప్రాపర్టీల మీద ఉండడానికి అసలు వ్యాలిడ్ ఎందుకు? ఇప్పుడు మనకి ప్రీవియస్ టైంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీ మీద రైట్స్ గవర్నమెంట్ తీసేసుకుందాం అనేలాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన చెప్పాడు. ఆయన మెయిన్ లాసెస్లో ఒక రకమైన కారణాలు అయ్యే కదా, కొన్ని చాలా స్టెప్స్ రాంగ్ స్టెప్స్ తీసుకున్నాడు ఆయన. ప్రైవేట్ ప్రాపర్టీ మీద గవర్నమెంట్ రైట్స్ హోల్డ్ చేయడం అది జనరల్గా చేయకూడదు. ఇప్పుడు మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని గవర్నమెంట్ హోల్డ్ చేయడం ఏంటి, అది రాంగ్ కదా. ఇప్పుడు ఏంటంటే అది సమ్ క్రూయల్ రూలింగ్. Based upon these two assumptions, there will be 7 individuals in this economic model who have grouped themselves together on an island. ఇక్కడ ఏంటంటే 7 మంది ఇండివిజువల్స్, 7 మనుషులు ఒక దీవిలో పెట్టబడ్డారు అనుకుందాం ఈ ఎకనామిక్ మోడల్లో. who have grouped themselves together on an island. These individuals will have no outside interference from other individuals. ఈ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో బయట ఉన్న వ్యక్తులకి సంబంధం ఉండదు. వాళ్ళతో లావాదేవీలు జరపడం కానీ, వాళ్ళ దగ్గర నుండి సామాగ్రి తెచ్చుకోవడం కానీ, వారికి పంపించడం కానీ లేకుండా మనం ఒక ఐలాండ్లో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం ఆ 7 ఇండివిజువల్ని. ఈచ్ ఇండివిజువల్ హీరిన్ ఐడెంటిఫైడ్ బై ఎ లెటర్. ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళని అక్షరాలతో పేర్లు నామకరణం చేసుకుందాం మనం. ప్రొడ్యూసర్స్ అట్ అన్ అన్ఈక్వల్ రేట్ అండ్ కన్జ్యూమ్స్ అట్ అన్ ఈక్వల్ రేట్. వీళ్ళు మన అజంప్షన్స్ని బట్టి అజంప్షన్ 1 బట్టి సమానంగా కన్జ్యూమ్ చేస్తారు, తింటారు. కానీ వీళ్ళు ప్రొడ్యూస్ చేసే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, కొంతమంది తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. మనకి ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ అజంప్షన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి క్లియర్ అండర్స్టాండింగ్ అసలు బేసిక్ అసలు మనకి నేచర్ ఆఫ్ దీస్ లాస్, నేచర్స్ లాస్, బేసిక్ లాస్, మనకు హక్కులు, ఇవన్నీ బేసిక్ సైంటిఫిక్ ట్రూత్స్ని రియల్ సైన్స్ని మనం తెలుసుకున్నాం. ట్రూత్స్ని, బేసిక్ లాస్ని, న్యాచురల్ లాస్ని
సత్యాన్ని మనం తెలుసుకున్నాం ఇక్కడ. ఈచ్ ఇండివిజువల్ హీరిన్ ఐడెంటిఫై ఏ లెటర్ ప్రొడ్యూసెస్ అట్ అన్ అన్ఈక్వల్ రేట్ అండ్ కన్జ్యూమ్స్ అట్ అన్ ఈక్వల్ రేట్. ఇండివిజువల్ ఏ ప్రొడక్షన్ కన్జంప్షన్. ఇక్కడ మనకు ఒక టేబుల్ కింద ఇచ్చాడు. ఆ 7 వ్యక్తులకి ABCDEFG అని నామకరణం చేశాడు. అయితే వాళ్ళు పండించే ఉత్పత్తి, వాళ్ళు వినియోగించుకునేది ఇక్కడ మనకి 2 సపరేట్ కాలమ్స్లో మనకి ఆయన చూపించాడు. ఒకటేంటి ఏ ప్రొడక్షన్, అతను 1200 అమౌంట్ ఆఫ్ యూనిట్స్ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక్కడ కన్జంప్షన్ ఏంటంటే 500 యూనిట్స్, అందరూ సమానంగానే తింటున్నాడు కాబట్టి 500 యూనిట్స్. బి అనే ఇండివిజువల్ 750 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, 500 యూనిట్స్ని కన్జమ్ చేస్తున్నాడు. సి అనే ఇండివిజువల్ 600 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, 500 యూనిట్స్ని కన్జమ్ చేస్తున్నాడు. డి అనే ఇండివిజువల్ 400 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, 500 యూనిట్స్ని కన్జమ్ చేస్తున్నాడు. ఈ అనే ఇండివిజువల్ 300 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, 500 యూనిట్స్ని కన్జమ్ చేస్తున్నాడు. ఎఫ్ అనే ఇండివిజువల్ 250 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, 500 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు. జీ అనే ఇండివిజువల్ అసలు ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు, 0, 500 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు. టోటల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ ప్రొడక్షన్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే అందరూ కలయికతో 3500 గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు. మొత్తం అందరూ తినేసింది ఏంటంటే 3500 తినేశారు. అయితే ఇప్పుడు ఒకళ్ళు 3500 ప్రొడ్యూస్ చేస్తే మరొకరు మొత్తం కలిపి 3500 తిన్నారు. ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇన్ దిస్ ఎకనామిక్ మోడల్ ఇండివిజువల్ ఏ, బి అండ్ సి ప్రొడ్యూస్ మోర్ దాన్ దే కన్జ్యూమ్. ఇక్కడ మనం ఈ మోడల్లో చూసుకుంటే ఇండివిజువల్ ఏ, బి, సి వాళ్ళు తినదానికంటే ఇండివిజువల్ ఏని చూసుకుంటే అతను 700 యూనిట్స్ ఆఫ్ గూడ్స్ అతను కన్జ్యూమ్ చేసిన దానికంటే ప్రొడ్యూస్ చేశాడు. ఇంకొక అతను 250 ఎక్కువ ప్రొడ్యూస్ చేశాడు, ఇంకొక అతను 100 ప్రొడ్యూస్ చేశాడు. అయితే ఇక్కడ డిఈఎఫ్ కన్జ్యూమ్ మోర్ దాన్ దే ప్రొడ్యూసర్. డిఈఎఫ్ని చూస్తే అతను ప్రొడ్యూస్ చేసిన దానికంటే 100 గూడ్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేశాడు. ఈ అనే అతను ప్రొడ్యూస్ చేసిన దానికంటే 300 గూడ్స్ని ఎక్కువ 200 గూడ్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేశాడు. ఎఫ్ అనే అతను ప్రొడ్యూస్ చేసిన దానికంటే 250 గూడ్స్ని కన్జ్యూమ్ చేశాడు. జీ అనే అతను ప్రొడ్యూస్ చేసిన దానికంటే అతను ఏమీ ప్రొడ్యూస్ చేయలేదు కానీ 500 గూడ్స్ని కన్జ్యూమ్ చేశాడు, యూనిట్స్ ఆఫ్ గూడ్స్ని కన్జ్యూమ్ చేశాడు. అండ్ జీ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఇప్పుడు జీ అనే అతను మిగతా వాళ్ళందరి మీద ఆధారపడి ఉన్నాడు ఐలాండ్లో. ఇప్పుడు ఇండివిజువల్ జీ ఈజ్ willingly బట్ టోటల్లీ అనేబుల్ టు ప్రొడ్యూస్. అతను జీ అనేవాడు అతను ఏమీ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు. అతనికి willingly తన ఇష్టపూర్వకంగా ఏం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు. ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మోడల్ ఆల్ ఇండివిజువల్ విల్ బి ప్రెజ్యూమ్డ్ టు బి ఫంక్షనింగ్ అట్ దేర్ అట్మోస్ట్ కెపాసిటీ. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చేయగలిగినంత పని చేస్తారని మనం అనుకుంటే దే ఆర్ నో స్లాకర్స్. అక్కడ దేర్ ఈజ్ నో స్లాకర్స్. ఒకసారి చూద్దాం దీనికి. సోమర్ వాళ్ళు కాదా ఇది స్లాకర్స్ మీనింగ్. ఇక్కడ ఎవరు వర్క్ని చేయకుండా లేనోళ్ళు లేరని మనకు చెప్తున్నాడు. మరి అతను జీ అనే ఇండివిజువల్ ఏ రీజన్ ద్వారా చేయట్లేదో, అది విల్లింగ్గా అతను ఇష్టపూర్వకంగా చేయట్లేదు, మిగతా వాళ్ళందరికీ అగ్రీబుల్లో, అవన్నీ మనకి ఒక షార్ట్ స్టేట్మెంట్లో చెప్తున్నాడు. అవన్నీ మనమే ఊహించుకోవాలి. కానీ అతను ఏంటంటే అతనికి మిగతా వాళ్ళందరికీ అతను చేయట్లేదు పని అని వాళ్ళందరికీ తెలిసే పూర్వకంగా, ఇతనికి ఇష్టపూర్వకంగా చేయకుండా ఉండే పూర్వకంగానే అతను చెయ్యట్లేదు.
ఆల్ ఆర్ ప్రొడ్యూసింగ్ టు దేర్ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేయగలిగిన మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్సో దెర్ ఈజ్ నో వేస్ట్ ఇన్ దిస్ మోడల్. అదే కాకుండా అందులో ఎవరు నష్టం కలుగు చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ జీన్ చూసాం అనుకోండి, మనం అతను పంట పండిస్తున్నాడు అనుకుందాం, అతనికి నష్టం కూడా వచ్చి ఉండొచ్చు కదా. లేదా అతనికి ఐలాండ్లోకి వచ్చినప్పుడు అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూయో ఇంజురీయో ఇలాంటి రీజన్స్ కూడా ఉండొచ్చు కదా. లేదా అతను ఒక యంగేజ్ కిడ్ అయి ఉండొచ్చు కదా. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనం తీసుకొని అతను ప్రొడ్యూస్ చేయట్లేదు అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఆల్ ఆర్ ప్రొడ్యూసింగ్ టు దేర్ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేయగలిగిన పని మొత్తంలో చేస్తున్నారు. ఆల్సో దెర్ ఈజ్ నో వేస్ట్ ఇన్ దిస్ మోడల్. అంతేకాకుండా ఏది వేస్ట్ అయిపోవట్లేదు ఈ మోడల్. ఆల్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ కన్జ్యూమ్డ్. ప్రొడ్యూస్ చేసిన ఎంత అయిపోతున్నాయి. దట్ మీన్స్ దట్ సమ్ ఇండివిజువల్ ప్రొడ్యూస్ ఎ సర్ప్లస్. కొంతమంది ఏమో వాళ్ళు చేసిన దానికి ఇంకా సర్ప్లస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిఫైన్డ్ యాజ్ అన్ ఎక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవర్ కన్జ్యూమర్. దీన్ని ఏమంటారంటే ఎక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవర్ కన్జ్యూమర్. దిస్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ వెల్త్. దీన్ని కూడా ఆస్తి అంటారు. మనం యూజ్ చేసుకునే దానికంటే సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని ఎక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ప్రొడక్షన్ ఓవర్ కన్జంప్షన్. అంతేకాకుండా దీన్నే మనం ఆస్తి అంటాం, వెల్త్ అంటాం. అండ్ సమ్ ఇండివిజువల్ ప్రొడ్యూస్ ఎ డెఫిసిట్ డిఫైన్డ్ యాజ్ అ షార్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవర్ కన్జంప్షన్. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు డెఫిసిట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన దానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మిగతా ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకునే వాళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళైనా ఇవ్వాలి, లేదా వాళ్ళ దగ్గర నుండి అప్పు తీసుకొని తర్వాత ఇస్తామని తీసుకోవాలి. ఇది ఒక ప్రొడక్షన్. ఇది డిఫైన్డ్ యాజ్ అ షార్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవర్ కన్జంప్షన్. దీన్ని షార్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి వారికి అవసరం దానికంటే తక్కువ ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళు. దిస్ కెన్ బి ఇలిస్ట్రేటెడ్ దస్. ఇది ఇలా ఇలిస్ట్రేట్ చేశాడు మనకి. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదా ఎంత అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ 700, 250, 100, ఎక్సెస్, సర్ప్లస్, డెఫిసిట్. ద ఇంపార్టెంట్ థింగ్, అదే మళ్ళీ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద ఇంపార్టెంట్ థింగ్ టు రికగ్నైజ్ ఈస్ దట్ సర్టన్ ఇండివిజువల్స్ ఇన్ దిస్ కేస్ D, E, F and G are dependent in varying degrees upon the rest of the individuals in this model. ఇక్కడ మిగతా నలుగురు DEFG అనే ఈ నలుగురు వ్యక్తులు మిగతా ABC అనే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు, మిగతా వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన దానికంటే తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఒకటి అరువైనా తీసుకోవాలి, అప్పైనా తీసుకోవాలి, లేదా వాళ్ళ ABC స్వంతపూర్వకంగా మేము ప్రొడ్యూస్ చేసింది మీకు ఆకలితో ఉన్నారు కదా, లేదా మీకు కావాలి కదా, మీకు నీడ్ ఉంది కదా, తీసుకోండి అని వాళ్ళ స్వంతపూర్వకంగా వాలంటరీగా ఇవ్వాలి వాళ్ళు. అది చెప్తున్నాడు వాళ్ళ మీద. సో ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాని మీద వీళ్ళు ఆధారపడి ఉన్నారు. ఈ రెస్ట్ ఆఫ్ ద 4 ఇండివిజువల్స్ 3 ఇండివిజువల్స్ మీద ఆధారపడి ఉన్నారు. బికాస్ ఇఫ్ ద అదర్స్ డిడెంట్ ఎగ్జిస్ట్. చూడండి, ఇక్కడ నుండి కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, మనకి చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అసలు గవర్నమెంట్ ఏంటి, అసలు గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది, అసలు ఎలా మన ట్యాక్సెస్ని దోచుకుంటుంది, ట్యాక్సెస్ పే చెప్పి ఎందుకు దోచుకుంటుంది. మనం ట్యాక్సెస్ పే చేయాలి సర్టెన్. ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీ రోడ్స్ని కానీ చాలా విషయాల్ని మనకి, మున్సిపాలిటీని కానీ, పోలీస్, ఆర్మీ, డిఫెన్స్ని కానీ, ఈ ఫోర్సెస్ అందరినీ, ఎలక్ట్రిసిటీని కానీ చాలా అమౌంట్ ఆఫ్ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం మన బేసిక్ నీడ్స్కి. ఇట్లా మన ప్రైవేట్ ప్రాపర్టీ, నాట్ బేసిక్ నీడ్స్, ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మనం ఫ్రీడమ్ ఫర్ లిబర్టీ, ఫ్రీగా మూవ్ అవడానికి, మన ఫ్రీగా మనం చేసుకునే, మనం ఎక్వైర్ చేయడానికి, మనకి బేసిక్ కన్జంప్షన్ ఆఫ్ మనకు కావాల్సిన వనరులు మనం సేకరించుకోవడానికి, దానికోసం మనం ట్యాక్సెస్ పే చేసి మనకి కావాల్సినవన్నీ, రోడ్స్ కానీ ఇవన్నీ మనకి మూమెంట్కి ఇవి సేకరించుకోవడానికి, మచ్ అవైలబిలిటీగా ఉండడానికి, దానికోసం మనం ట్యాక్సెస్ పే చేస్తాం గవర్నమెంట్కి. ఈ బేసిక్ రైట్స్, రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ, ఈ బేసిక్ రైట్స్ మీదే ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదానికంటే ఎక్సెస్ ఇన్వాలంటరీగా మన దగ్గర నుండి లాక్కుండే కొన్ని స్కీమ్స్, ఇవన్నీ మనకి
ఇక్కడ నుండి ఫర్దర్గా మనం వెళ్ళే చాప్టర్స్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏఆర్ రాల్ఫ్ ఎపర్సన్. అది మనం చూద్దాం. ఇక్కడ ఏమైతే అంటే చెప్తున్నాడంటే ఏబిసి అనే ఇండివిజువల్స్ డిఈఎఫ్జి అనే ఈ నలుగురు వ్యక్తుల మీద డిపెండెంట్ అయి ఉంటున్నారు అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏఆర్ రాల్ఫ్ ఎపర్సన్. మిగతా వాళ్ళు ఇన్ దిస్ కేస్ డిఈఎఫ్జి ఆర్ డిపెండెంట్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్ అపాన్ ద వేరియింగ్ డిగ్రీస్. కొంతమందికి ఇప్పుడు చూడండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అవసరమైన వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళ అప్పుల రేట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒకటి సంపాదించేదానికి వాడి కన్సంప్షన్కి ఒకడు 10,000 తీసుకుంటాడు, ఒకడు 50,000 అప్పు తీసుకుంటాడు, ఒకటి ₹1,00,000 అప్పు తీసుకుంటాడు. అది ఒకడు ₹1,00,000 అప్పు తీసుకున్నవాడు ఎక్కువ మొత్తంలో అతని మీద ఆధారపడి ఉంటాడు. 10,000 తీసుకున్నవాడు తక్కువ అమౌంట్లో ఆధారపడి ఉంటాడు. అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వేరియింగ్ డిగ్రీస్, సాంద్రత లేదా తీవ్రత. A logical question to ask at this point would be whether individual G would have మస్కులర్ ఎండ్యూరెన్స్ చేసింది ఫ్రైడే లాస్ట్ 2 days బ్యాక్. పెయిన్గా ఉందండి. ఇలియోసోయస్ మజిల్స్ అది కొద్దిగా కంట్రాక్ట్ అవుతుంది ఎక్స్ట్రీమ్గా, అందుకే స్ట్రెచ్ చేసుకోవాలి. సోయస్ మీద కూర్చున్నప్పుడు కంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై కొద్దిగా ఇబ్బంది పెడుతుంది నన్ను. A logical question to ask at this point would whether individual G, if in fact individual G is completely dependent upon the rest of the individuals, because if the others didn't exist, individual G would surely die. ఇప్పుడు మిగతా వాళ్ళు లేకపోతే సర్వైవ్ అవ్వలేడు ఇండివిజువల్ జీ, ఎందుకంటే కంప్లీట్లీ డిపెండ్ అవుతున్నాడు కదా. A logical question to ask at this point would be whether individual G would have the right to prevent the others from leaving the island should they choose to do so. A similar question. ఇప్పుడు ఇండివిజువల్ జీ అనేవాడు మిగతా వాళ్ళని ఐలాండ్ నుండి బయటికి వెళ్ళిపోకుండా ఉంచడానికి అతని హక్కు ఉందా? ఇప్పుడు అతను వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాడు కదా ఇండివిజువల్ జీ అనే ఒక వ్యక్తి. ఇప్పుడు అతన్ని పోషిస్తున్నారు కనుక మీరు దీన్ని వదిలి వెళ్ళకూడదు అని బలవంతం చేసే హక్కు కానీ, ఇండైరెక్ట్గా వాళ్ళని వెళ్లకుండా చేసే హక్కు అతనికి ఉందా అని ఇక్కడ మనల్ని ఏఆర్ రాల్ఫ్ ఎపర్సన్ క్వశ్చన్ చేస్తున్నాడు. లాజికల్ క్వశ్చన్ టు ఆస్క్ at this point would be whether individual G would have the right to prevent the others from leaving the island should they choose to do so. A similar question that could be asked is whether G would have the right to force the others to produce what individual G requires to maintain his existence. ఇంకో అదే కాకుండా వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపే హక్కు అతనికి ఉందా అని ఒక ప్రశ్న. A similar question that could be asked is whether G would have the right to force the others to produce what individual G requires to maintain. రెండో ప్రశ్న ఏంటంటే అదే ఇండివిజువల్ G వారిని మిగతా వాళ్ళని నువ్వు నాకు సంబంధించి నేను ఉండడానికి నాకు 500 గూడ్స్ కావాలి, అది మీ దగ్గర నుండి కావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయండి అని బలవంతం చేసే రైట్ ఉందా? ఈ 2 క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు. అంటే అతను కంప్లీట్గా డిపెండెంట్ కాబట్టి బలవంతం చేసే వాళ్ళ దగ్గర నుండి గూడ్స్ తీసుకోవడానికి అతనికి అధికారం ఉందా అనే క్వశ్చన్ని ఈ 2 ప్రశ్నల్లో, ఒకటి వాళ్ళని దీవి నుండి బయటికి వెళ్ళిపోకుండా ఆపే అధికారం కానీ, వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారో నువ్వు అంతే ప్రొడ్యూస్ చేయాలి ఎందుకంటే నాకు కావాలని అడిగే అతనికి హక్కు ఉందా? ఖచ్చితంగా లేదు. అదే కదా ఇంకొకళ్ళ మీద మనం ప్రభుత్వం చలాయించడం, వాడిని బలవంతం చేయడం, అది ఒకళ్ళ యొక్క స్వేచ్ఛని మనం లాక్కోవడం తప్ప ఏముంటుంది? రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ. వాటిని ఉల్లంఘించినట్టే కదా. మనం ఇంకొకళ్ళని లాక్కోవడానికి మనం ఒక తెలివితేటలతో ఒక
మనం తెలివితేటలతో కానీ బలంతో కానీ వాళ్ళని లాక్కోకుండా చేసే అధికారం మనకి ఇండివిజువల్ జీకి ఉండదు కదా. అదే ఇక్కడ అడిగేది. దీస్ ఆర్ ద రియల్ క్వశ్చన్ ఫర్ ఆల్ గవర్నమెంట్స్ అండ్ ఇండివిజువల్స్ టు పాండర్. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రభుత్వాలు ఈ బేసిక్ క్వశ్చన్ని ఆలోచించాలి. చెప్పాను కదా ఇక్కడ నుండి బాగుంటుందని. గవర్నమెంట్ మనం ప్రొడ్యూస్ చేసేదాన్ని ఒక రిచ్ మ్యాన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకోండి, అతన్ని నువ్వు ఇంతే ప్రొడ్యూస్ చేయాలి అనే హక్కు గవర్నమెంట్కి ఉందా? అంతేకాకుండా మీరు ఖచ్చితంగా మాకు ఇంతే పే చేయాలి, ఇంత పన్నులు పే చేయాలి, మీరు ఎంత సంపాదించని లేకపోయినా, లేదా మీరు ఖచ్చితంగా ఒకవేళ మీ రాబడి తగ్గితే ఖచ్చితంగా మాకు ఇంత పన్నులు పే చేయాలి, మీ మీద మీరు ఎక్కువ సంపాదిస్తే ఖచ్చితంగా అది మాది అని ప్రభుత్వం బలవంతం చేయడానికి దానికి రైట్ లేదు కదా. ఈ క్వశ్చన్స్ మనం ఆలోచించాలని ఏరాల్ఫ్ ఎపర్సన్ చెప్తున్నాడు. As will be shown later, there are governments that have taken the position that individual G would have both the right to keep others within the government, within the environment, and the right to force the others to produce for G's individual needs. ఏదైతే ఇండివిజువల్ జీ అనే అతను ఉన్నాడో ఆ వ్యక్తి పొజిషన్లో ఉండి there are governments, కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి that have taken the position that individual G would have both the right to keep others within the environment and the right to force the others to produce for G's individual needs. ఏదైతే ఆ గవర్నమెంట్కి కావాలో అతని స్వేచ్ఛను లాగేసుకొని ఇండివిజువల్ జీ పొజిషన్లోకి తీసుకొని ఇండివిజువల్ జీ అనేవాడు ఎలా ఉన్నాడో బలవంతం చేయడం మిగతా ప్రజల్ని, లేదా ఎవరైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని లైక్ క్యాపిటలైజేషన్ నువ్వు ఇది ప్రొడ్యూస్ చేయాలి, నువ్వు ఇంత అమౌంట్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలని ఫోర్స్ చేసేది ఉందా లేదా? ప్రీవియస్గా ఎంత ప్రొడ్యూస్ చేసావు కదా, ఇప్పుడు ఎందుకు ఎంత ప్రొడ్యూస్ చేయలేదు, మాకు ఇంత నువ్వు ప్రొడ్యూస్ చేయాలి అని ఫోర్స్ డిమాండ్ చేసే గవర్నమెంట్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ కూడా ఇండియన్ గవర్నమెంట్ అలాంటిది. కానీ మెనీ ఆఫ్ ద గవర్నమెంట్స్ మెనీ కంట్రీస్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు. గవర్నమెంట్ బలవంతం చేసి ఫోర్స్ చేసి ఇండివిజువల్ రైట్స్ని లాగేసుకుంటే గవర్నమెంట్స్. ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ నీడ్స్ టు బి, చూడండి మెజారిటీ ఆఫ్ ద తెలుగు పీపుల్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, తెలుసుకొని ఎడ్యుకేట్ అవ్వండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెలుగులో కానీ మిగతా లాంగ్వేజెస్లో కానీ ఏరాల్ఫ్ ఎపర్సన్ బుక్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ అన్సీన్ హ్యాండ్ బై ఏరాల్ఫ్ ఎపర్సన్ అండ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ ఇదిగోట్ బై ఏరాల్ఫ్ ఎపర్సన్, ఈ 2 బుక్స్ పర్చేస్ చేసుకోండి. అమెజాన్లో మనకు దొరుకుతాయి, లేదా పేపర్ బ్యాక్ కావాలంటే అమెజాన్లో దొరుకుతాయి, లేదు నాకు డిజిటల్ కాపీ అయినా పర్వాలేదు, సిమిలర్గా నేను అలాగైతే చదువుతున్నాను అలాగని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఇంగ్లీష్లో ఉంటే. లేదు మాకు ఇంగ్లీష్ రాదు అన్నవాళ్ళు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, వినండి. స్కెప్టికల్గా ఉండండి. ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కాకుండా మన నాలెడ్జ్ని సంపాదించండి. మన దగ్గర ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో పీపుల్ దగ్గర ప్రశ్నించడం ఎక్కువ అవుతుంది. మనకి నాలెడ్జ్ పెరుగుతూ ఉండే కొద్దీ మనకి క్వశ్చన్ చేస్తాము. వాళ్ళు అప్పుడు ఏంటంటే భయపడి ఎక్కువ కంట్రోల్లో మనం పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడైతే మనకు తెలివితేటలు ఉంటాయో, పీపుల్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని ప్రశ్నిస్తాం, వాళ్ళని గవర్నమెంట్ని ప్రశ్నిస్తాం. ఏ పార్టీ అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా పనిచేయడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. కానీ ఏంటంటే మెజారిటీ ఇప్పుడు వాళ్ళ ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ ఉన్న సిలబస్ కానీ ఇండివిజువల్కి కిడ్కి టీచ్ చేసే అతని చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్ వరకు టీచ్ చేసే స్కూల్స్, కాలేజ్ ఈ బేసిక్ మనకి ఫ్యాక్ట్స్ని తెలియజేయవు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు దాన్ని టీచ్ చేసుకుంటారు. మనం స్కూల్స్, కాలేజ్ ఏంటంటే
చిల్డ్రన్ మీదే బిజినెస్ చేసుకుంటారు, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మన కిడ్స్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. హోమ్ స్టడీ ఈజ్ ద బెస్ట్ స్టడీ రాదర్ దాన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఫార్మల్ స్టడీ కోసం మనం ప్రయత్నించి మ్యాక్సిమం మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. మన కిడ్స్ని వాళ్ళ మనీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ మనం స్కూలింగ్ స్టడీ, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇవి యూజ్లెస్. మనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ మెజారిటీ ఆఫ్ ట్రూత్ని తెలియచేయదు. వాళ్ళు ఏదైతే ఇంప్లాంట్ చేయాలనుకుంటారో సబ్కాన్షియస్ మైండ్లో, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మైండ్లో అదే వాళ్ళకి తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మనకి హోమ్ స్టడీ ఈజ్ ద బెస్ట్ స్టడీ. పేరెంట్స్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాళ్ళ పిల్లలకు వాళ్ళు టీచ్ చేసుకోవాలి. మెజారిటీ ఆఫ్ మనీని సేవ్ చేసుకోవచ్చు, దానివల్ల మీరు ప్రాపర్టీని బిల్డ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి ప్యాటర్న్, ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవడం వల్ల. సరే, మీరు అదంతా మీరే స్కెప్టికల్గా ఆలోచించుకొని ఎగ్జామిన్ చేసుకోండి. మీరు మీ లైఫ్లో మీరు అప్లై చేసుకోండి. The next question that needs to be answered is whether the less productive individuals D, E, F and G have a right to the surplus of individuals A, B and C. అంతేకాకుండా ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే DEFG. ఇప్పుడు ఈ నలుగురు ఖచ్చితంగా A, B and C అనే ఈ ఎకనామిక్ మోడల్ ఏదైతే ఏఆర్ పర్సన్ ఇచ్చాడో అందులో A, B and C అనే ఇండివిజువల్స్ మీద కంప్లీట్గా ఈ నలుగురు డిపెండ్ అవుతున్నారు, ఆ ముగ్గురు మీద. అయితే వాళ్ళు There are governments and individuals that believe that this is indeed a right. అయితే అలాగే సిమిలర్గా ఎలాగైతే వాళ్ళు డిఎఫ్జి అనే వాళ్ళ హక్కు కింద భావిస్తున్నారో, వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళ దగ్గర వాళ్ళు అధికంగా ప్రొడ్యూస్ చేసుకున్న గూడ్స్ని కన్జ్యూమ్ చేసి, సిమిలర్గా వీళ్ళు కూడా చాలా ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి అంటే మనకి హక్కు వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం హక్కు అనుకుంటున్నారు. అయితే అది హక్కు కాదు గవర్నమెంట్స్కి. And that governments are created to make certain that their individual needs are met by distributing the surplus of the product. అయితే ఎవరైతే అధికంలో ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకి తగిన నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ ప్రోడక్ట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఇప్పుడు మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు సొసైటీలో, కొంతమంది మోర్ ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా ఉంటారు, ఫార్మింగ్లో, ఇక్కడ ఓన్లీ బిజినెస్, ఎంఎస్ఎంఈ కానీ చూసుకోండి, బిగ్ ఎంటర్ప్రైజెస్ చూసుకోండి, ప్రైవేట్ కంపెనీస్ చూసుకోండి, ఏదైనా సపరేట్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న కంపెనీస్ కానీ, నార్మల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీడియం స్కేల్లో, స్మాల్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు కానీ, సింగిల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, వీళ్ళు ఎవరిని చూసుకున్నా వాళ్ళు ప్రొడ్యూస్ కొంతమంది సర్ప్లస్లో ప్రొడ్యూస్ చేసుకొని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు సర్ప్లస్లో ప్రొడ్యూస్ చేసేదాన్ని నువ్వు అంతే ప్రొడ్యూస్ చేయాలని బలవంతం చేసే రైట్స్ లేవు గవర్నమెంట్కి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుండి దాన్ని ట్యాక్సెస్ పేరుతో, డిఫరెంట్ విషయాల పేరుతో లాక్కుండే హక్కు కూడా లేదు. దీస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ విల్ బి ఐడెంటిఫైడ్ లేటర్. అయితే ఇలాగ బలవంతం చేసి లాక్కుండే గవర్నమెంట్స్ని మనం తర్వాత డిస్కస్ చేద్దామని ఇక్కడ మనకి చెప్తున్నాడు ఏ. రాల్ఫ్ ఎప్పర్సన్. దీస్ ఆర్ ఆబ్వియస్లీ టూ పొజిషన్స్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ టు హూమ్ సర్ప్లస్ బిలాంగ్స్. ఈ సర్ప్లస్ అంటే అధిక మొత్తంలో అంటే ఎవరికి చెందుతాయి అనేది క్వశ్చన్ని ఇక్కడ రైజ్ చేస్తున్నాడు. టూ పొజిషన్స్ ఆన్ ద క్వశ్చన్. దోస్ హూ హోల్డ్ దట్ ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ గ్రాంట్ దెమ్ the right to keep that surplus are obviously in disagreement with those who hold that the surplus goods belong to those who do not produce them. Those who hold the private property, ఎవరైతే ఆ ప్రాపర్టీని ఆ ప్రాపర్టీ ఎవరికైతే చెందుతుందో, grant them the right to keep the surplus are obviously in disagreement with those who hold that the surplus goods belong to those who do not produce them. Hold
that the surplus goods belong to those who do not produce them. ఎవరైతే ప్రైవేట్ ప్రాపర్టీని హోల్డ్ చేస్తారో వాళ్ళకే ఉండి దాన్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేసుకుంటారో అవి వాళ్ళకే చెందుతాయి, కానీ మరి వేరే వాళ్ళకి ఎందుకు చెందుతాయని ఇక్కడ చెప్తున్నాడు. తెలుగు ట్రాన్స్లేషన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు కాలేదు. నిజంగా వ్యక్తిగత ఆస్తి హక్కులు వారికి మిగిలిన పదార్థాలను నిలుపుకోవడానికి అణగార్చిన వారిని అనుమతిస్తే దానికి వ్యతిరేకంగా ఉన్నవారు అనేక నిమిత్తాలు ఉత్పత్తి చేయని వారికి మిగిలిన వస్తువులు చెందుతాయని నమ్ముతారు. నిజంగా వ్యక్తిగత ఆస్తి హక్కులు వారికి మిగిలిన పదార్థాలను నిలుపుకోవడానికి అణగార్చిన వారిని అనుమతిస్తే దానికి వ్యతిరేకంగా ఉన్నవారు అనేక నిమిత్తాలు ఉత్పత్తి చెయ్యని వారికి మిగిలిన వస్తువులు చెందుతాయని నమ్ముతారు. నాకు తెలిసి ఇక్కడ ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నాడంటే, ఒకటి ఎవరైతే ఇందాక నేనేమైతే చెప్పానంటే, ఎవరైతే ప్రైవేట్ ప్రాపర్టీని హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఈ గూడ్స్ ఇవి చెందుతాయని నేను చెప్పాను కదా. ఇదే భావనలో ఉండి ఎవరైతే దీన్ని వాటి మీద ప్రైవేట్ ప్రాపర్టీ మీద హక్కు ఉండిద్దో వాళ్ళకి చెందుతాయి. కాబట్టి ఇదేంటి, గవర్నమెంట్ ఈ ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ని లాగేసుకోవడానికి చూసి ఆ తర్వాత వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సర్ప్లస్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళ దగ్గర నుండి లాగేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అది వాళ్ళు నమ్మి ఆ ప్రైవేట్ ప్రాపర్టీని లాగేసుకోవడానికి, దాని యొక్క హక్కులు లాగేసుకొని దాని యొక్క రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంటేషన్ గవర్నమెంట్ మీద ఉండేలా చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, మనం కష్టపడిన కష్టం మనం అనుభవించలేము. కష్టపడినవాడు కాకుండా మిగతా వాడికి చెందుతుంది కష్టం. These are only two methods by which the surplus of individuals A, B and C can be divided. సో ఈ రెండు మెథడ్స్ వల్ల ఇంకో మెథడ్ ఏంటి, ఒకటి ప్రైవేట్ ప్రాపర్టీస్ లాక్కోవడం వల్ల వాళ్ళు కష్టపడి పనిచేసింది వాళ్ళకి కాకుండా ఇంకొకటి చెందేలాగా ఒకటి లాక్కుండా ఒక లూప్ హోల్ అది. ఇందాక నేను మీకు చెప్తున్న దాంట్లో ఒక విషయం మర్చిపోయాను. ఏ విషయం అంటే, ఇంట్లో ట్రైన్ చేసుకోవాలి, టీచ్ చేసుకోవాలని కదా. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక ఎవల్యూషన్ థియరీని టీచ్ చేస్తే మనిషి యానిమల్ నుండి వచ్చాడు అని ట్రీట్ చేస్తే మెజారిటీగా ఇతను యానిమల్గా బిహేవ్ చేస్తాడు. అంతేకాకుండా సొసైటీ మోస్ట్లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంటర్టైన్మెంట్ని ఎక్కువ, ఇప్పుడు మూవీస్ ఇవన్నీ ఏంటంటే వాటి ద్వారా ఇన్స్పైర్ చేసి చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ని క్రౌడ్ని ఎక్కువ మూవీస్కి వీటికి ఎంటర్టైన్మెంట్కి బానిసలుగా చేసి అలో చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి, యాబ్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళ నాలెడ్జ్ ఏంటంటే కరప్టెడ్ నాలెడ్జ్, రాంగ్ విషయాల గురించి, మెటీరియల్ థింగ్స్ గురించి, ఇంకా బాడీలీ ప్లెజర్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు అసలు వాళ్ళకి ఏం కరప్ట్ అయిపోతున్నారో, లైఫ్ వాళ్ళకి ఎందుకు రూల్ అయిపోతుందో అర్థం కాదు. ఎప్పుడు ఫెయిల్యూరు, పావర్టీ, బ్యాంక్రప్సీ ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు అసలు ఈ సిచ్యువేషన్స్ ఎందుకు రైజ్ అవుతుందో అర్థం కాదు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్, వాళ్ళకి స్కూల్స్ అండ్ కాలేజ్ టీచ్ చేసే నాలెడ్జ్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే అర్థం కాదు, మన సిచ్యువేషన్ ఇదేనేమో, ఇంకా మన బతుకులు ఇదేనేమో అనే కంక్లూజన్కి వస్తారు. కానీ లేదా రాంగ్గా ఇప్పుడు ఫోర్స్తో రిటర్న్ వైలెన్స్ వాళ్ళు
రిటర్న్ ప్రజలకు ఇవ్వడం, ఇంకొకరిని సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ యానిమల్ లైక్ బిహేవియర్ ఇన్ రిటర్న్ వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం మన సొసైటీలో ఇలాంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్స్, ఇలాంటి లూప్ హోల్స్ పాడు చేసే గవర్నమెంట్స్ ఉన్నప్పుడు మనం చూడొచ్చు. ఈ రెండు మెథడ్లు, నేను ఒక మెథడ్ చెప్పా, ఇంకో మెథడ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు అర్థం కాలేదు. రైట్స్ ఒక్క నిమిషం అంతసేపు రికార్డ్ అయితే చూద్దాం. 51 minutes. ఓకే, ఇంకో 10 minutes చేసి నేను రికార్డ్ తీసుకుంటా. తర్వాత కొద్దిసేపు ఆగి క్రియేషన్ సైన్స్ సిరీస్ ఇంకో వీడియో కంప్లీట్ చేస్తా. Does an individual have the right to protect his property against the acts of another individual? ఎక్కడను 19th పేజీ 20th పేజీకి వచ్చాం. Those who hold the private property rights grant them to keep the right to keep that surplus are obviously in disagreement with those who hold that the surplus goods belongs to those who do not produce them. There are only two methods by which the surplus of individuals A, B and C can be divided, either with their consent or without it. ఇప్పుడు రెండు మెథడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకున్న సర్ప్లస్ అమౌంట్ని లాక్కోవడానికి, తీసుకోవడానికి. ఒకటి వాళ్ళంతటా వాలంటీర్గా వాళ్ళే ఇవ్వాలి, లేదా మనం వాటిని లాక్కోవాలి. ఇప్పుడు మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెల్లింగ్ ఏంటంటే వాలంటరీగా ఇవ్వడానికి కొన్ని వనరులు తగ్గించేసి, ఇప్పుడు ఇన్వాలంటరీగా లాక్కుంటే బ్రూట్ ఫోర్స్తో లాక్కోవాలి. అప్పుడు ఏంటంటే ఎక్కువ తిరగబడడానికి ఆస్కారం ఉంటుంది. అదే కనుక ఇన్వాలంటరీగా లాక్కోవడానికి వాళ్ళంతటా వాళ్ళే స్లోగా వాళ్ళు ఇచ్చేసేలాగా చేస్తే అది విత్ దేర్ కన్సెంట్, అది కూడా రాంగే. మనం లాక్కోవడం, అది కూడా లాక్కోవడం కిందే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి జనరల్గా మూమెంట్ ఆఫ్ సర్ప్లస్ మనకి ఒకళ్ళు ప్రొడ్యూస్ చేసి అధిక అమౌంట్ ప్రొడ్యూస్ చేసింది గవర్నమెంట్ తీసుకోవాలంటే ఒకటి కన్సెంట్, లేదా పేదవాడికి ఇవ్వాలన్నా ఇంకొకటికి ఇవ్వాలన్నా ఒకటి మనంతటా మనం వాడికి ఇవ్వాలి, లేదా వాడు మన దగ్గర నుండి దోచుకోవాలి, మన దగ్గర బలవంతం చేసి లేదా ఈ రకంగా తీసుకోవాలి. సిమిలర్గా గవర్నమెంట్ కూడా అంతే, మనం అంతటా మనం ఇవ్వాలి కన్సెంట్తో, లేదా గవర్నమెంట్ మన దగ్గర నుండి దోచుకోవాలి. ఎయిదర్ ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు దోస్ హూ ప్రొడ్యూస్ ఇట్ ఆర్ ఇట్ డజంట్. ఒకటి ఆ ప్రాపర్టీ, ఇప్పుడు ఆ ల్యాండ్ కానీ ఫ్యాక్టరీ కానీ లేదా ఆ మెటీరియల్ కానీ వాళ్ళకి చెందైనా ఉంటుంది, లేదా వాళ్ళకి చెందకుండా అయినా ఉంటుంది ఆ హక్కులు. either the property belongs to those who produce it or doesn't produce it or doesn't presume that. చూడండి ఇదండి, అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చాలామంది ఏంటంటే అనుకుంటున్నారు వాళ్ళ సొంత హక్కులు ఇచ్చిన వాళ్ళు, ఇది గవర్నమెంట్దే కదా, గవర్నమెంట్ కొద్దిగా మా మీద కనికరం చూపించాలి అన్నట్టు కొన్ని విషయాల్లో అన్నారు. అయినా మేము ఒప్పుకోము, మేము పోరాడతాము, అమ్మనేమో అన్నారు. గవర్నమెంట్ మనకు కనికరం చూపించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత. గవర్నమెంట్ పబ్లిక్ ప్రాపర్టీ మీన్స్ అవర్ ల్యాండ్, మన ప్రాపర్టీ. అది ఒక ఇండివిజువల్ మీద ఉండదు కానీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, స్టేట్ మొత్తం మీద ఉంటుంది. మనకి దానివల్ల ఏంటంటే ఆ స్టీల్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి తక్కువకు వస్తుంది. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాబట్టి చాలా మెటీరియల్ మనకి చాలా తక్కువకు వస్తుంది. అది మన రైట్, మన ఓన్ రైట్. మనం ఏదన్నా బిల్డ్ చేసుకోవాలన్నా ప్రతి దానికి అది మన ఓన్ రైట్. రా మెటీరియల్ మనకి తక్కువ వస్తుంది. అదే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్లో తీసుకుంటే, ప్రైవేటైజేషన్ చేస్తే, ప్రైవేట్ కంపెనీస్కి వెళ్తే అది గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, ఒక సమూహం అయిన ఇండివిజువల్స్, విచ్ మీన్స్ అజ్ మన దగ్గర నుండి అది తీసుకున్నట్టు. గవర్నమెంట్ది కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. either the property belongs to those who produce it or it doesn't. Presume that the four individuals D, E, F and G and A, B, C to divide their surplus voluntarily and the later refuse. Does that refusal grant the right to D, E, F, G and to take the goods from them? Does that refusal grant the right to D, E, F, G and to take the goods from them?
if property rights have any meaning, the answer must surely be in the negative. ఒక నిమిషం. ఎప్పుడు ఓవర్ టైం వెళ్తూ ఉండేసరికి ఏంటంటే మనకి అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఇదంతా స్లోగా డిక్లైన్ అయిపోతూ ఉంటుంది. సరే, ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. ఇక్కడ ముందు అసలు వెళ్ళట్లేదు మైండ్ దాని మీదకి. మనం ఎక్కడ ఎండ్ చేసామంటే ఇక్కడ నుండి ఎండ్ చేద్దాం. పేజ్ నెంబర్ 20 కదా, డేట్ 30 August 2025. Oh, man. Oh wow, ఆల్ట్ కట్టుగా ప్రెస్ చేస్తుంటారు అట్లా వస్తుంది. సో ఇక్కడితో ఎండ్ చేసుకుందాం. End of this video. See you guys. Meet you in my next video.